అంతేకాకుండా హిందూపూర్ రోడ్లో ఏదైతే మైనారిటీల కోసం కేటాయించినటువంటి మా ప్రభుత్వంలోనే గడిచిన మా ప్రభుత్వంలో కేటాయించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, దాదాపు 18 కోట్లతో తీసుకొచ్చిన రోజు కేంద్ర ప్రభుత్వం నిధులతో అసంపూర్తిగా ఉంది. 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది. మొన్న నారా లోకేష్ గారిని కలిసేసి ఆ 2 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేస్తూ మరింత 4 కోట్ల రూపాయలు మాకు డబ్బులు వస్తే పెద్ద ఎత్తున మైనారిటీలు ఉన్నటువంటి ప్రాంతానికి మంచి జరుగుతుంది, మైనారిటీ కుటుంబాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు మంచి జరుగుతుందనే ఆలోచనతోనే పూర్తి చేద్దామని చెప్పినాము. కాంట్రాక్టర్ని కూడా మొన్న రోజున పితృపక్షాలు మొదలు కాకముందే పూజా కార్యక్రమం కూడా మొదలుపెట్టినాము. వచ్చే 2-3 నెలల్లోనే అది కూడా పూర్తి చేసి వాడుకలకు కూడా తీసుకొస్తాం. అంతేకాకుండా మైనారిటీల కోసం కడుతున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఇది కూడా పూర్తి చేయబోతున్నాం. దానికి కూడా మనం భూమి పూజ చేసినాం. అవసరమైనటువంటి నిధులు కూడా సమకూర్చుకుంటాం. ఇది మాకున్నటువంటి నిబద్ధత.